శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమము మార్గశిర మాసములో గురువారం రోజులు, అంటే మనకు ఈ యొక్క గురువార లక్ష్మీ వ్రతం అంటారు. దీన్ని మార్గశీర్ష గురువార లక్ష్మీ వ్రతం అని, లేదు మార్గశీర్ష గురువార లక్ష్మీ పూజ అని. పూజ అనేవారు పూజ, నోమనే నోము అని చెప్పి ఆచరించే విధానం ఇది. ఇది 5 గురువారాలు చేసే వ్రతం. అంటే మనకు మార్గశిర మాసంలో 5 గురువారాలు వస్తే 5 గురువారాలతో ఈ వ్రతం ముగింపు అవుతుంది. లేదు అంటే కనుక పుష్యమాసంలో వచ్చే మొట్టమొదటి గురువారం కూడా ఈ వ్రతము, ఈ పూజ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి మన ఆరాధ్య ఛానల్ ద్వారా ఈ మార్గశిర గురువార లక్ష్మీ వ్రతాన్ని మరియు లక్ష్మీ పూజను ఛానల్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఆచరించవలసిందిగా భక్తాదులకు మనవి. ఓం దేవీం వాచమనియంతు దేవాంస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో ముంద్రేశమోర్జం దుహానాదేనుర్వాగస్మానుపతుష్టుతైతు యస్యవో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. 2 అక్షతలు తీసుకోండి, చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే. ఆ దీపారాధన కుందుల దగ్గర ఈ అక్షతలు వేసేది. దీప మహాలక్ష్మీదేవ్యై నమః. ఇక్కడ 2 పుష్పాలు కూడా ఆ యొక్క దీపారాధన దగ్గర ఉంచేది. దీప మహాలక్ష్మీదేవ్యై నమః. మనసాపృక నమస్కారాన్ని సమర్పయామి. మొట్టమొదట మీరు ఈ యొక్క వ్రతం గురించి తెలుసుకోవడం జరగాలి. ఈ యొక్క మార్గశిర గురువార లక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అటువంటి స్త్రీలు 5 గురువారాల రోజు కూడా ప్రొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి తల దువ్వుకోకుండా కేవలం తలను పాయలుగా, జుట్టు విరబోసుకోకుండా పాయలుగా ఈ యొక్క జడను వేసుకోవాలి. తర్వాత ఈ వ్రతముకు బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఎర్రగడ్డలు, తెల్లవాయలు ఇవన్నీ కూడా తినకుండా ఉదయ సంధ్యాకాలంలో, సాయం సంధ్యాకాలంలో ఏమన్నా తినడం కానీ, తర్వాత ఆ కాలంలో నిద్రించడం కానీ చేయకుండా భక్తితో అమ్మవారిని సేవించాలి. ఇది ఈ యొక్క వ్రతానికి ముఖ్య లక్షణం. ఎందుకు ఈ వ్రతం విశేషం అంటే మార్గశిర మాసంలో వచ్చే మొట్టమొదటి గురువారమే అమ్మవారు మహాలక్ష్మీదేవి పుట్టిన దినంగా మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా మాసేతు మార్గశిరం శ్రేష్టం. మహాలక్ష్మికి తర్వాత నారాయణ స్వరూపమైనటువంటి మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసము మార్గశిర మాసమే. ఈ మార్గశిర మాసంలోనే నేను ఉంటానని చెప్పి చెప్తున్నాడు. ఇదే మార్గశిర మాసంలోనే మనకు ధనుర్మాసం అని చెప్పి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన మాసంగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శుచి శుభ్రతలను ఏర్పాటు చేసుకొని నియమ విధానాలతో ఈ యొక్క గురువార లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన అనేకములైన దారిద్ర్య సమస్యలు, అష్టదరిద్రాలు తొలగిపోయి మహదైశ్వర్యవంతులు, అంటే విశేషమైన ఐశ్వర్య సంపన్నం కలిగి, అంతేకాకుండా అన్నీ కూడా సమస్తము ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాదులంతా కూడా పరిపూర్ణంగా ఉండి అంత్యములో మహావిష్ణు సాయుధ్యాన్ని పొందుతారని చెప్పి ఈ యొక్క వ్రతాన్ని తెలియజేస్తుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆరాధ్య ఛానల్ ద్వారా చూసి పాటించవలసిందిగా మనవి. హస్తం ప్రక్షాళ్య, ఒక ఉద్ధరణితో నీరు తీసుకొని తల మీద కొద్దిగా నీరు చల్లుకునేది. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతో వివాజస్మరేత్ పుండరీకాక్షం సబాఖ్యాభ్యంతర శుచి. పుండరీకాక్షాయ నమః. మీరు పుండరీకాక్ష అనే శబ్దంతో శుద్ధి అవుతారు. కాబట్టి ఆ పుండరీకాక్షాయ నమః అని అనుకోవలసినది. 3 మార్లు నీటిని చేతిలో వేసుకొని 3 మార్లు సేవించేది. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ,
ఓం మాధవాయ స్వాహ. 4వ మారు మరలా చేతిలో నీరు వేసుకొని వదిలేది. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అతోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరజే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. అక్షతలు కుడి చేతితో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ అక్షతలను వీపు వెనక భాగానికి వేసుకునేది. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూంబారకా ఏతే శామ విరోధేన పూజాకర్మ సమారభేత్. కుడి చేతి యొక్క ఉంగరం వేలు బొటన వేలు ముక్కును పట్టుకునేది. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం భూః భువః ఓం స్వః ఓం అహం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో. మన యొక్క కుడి చేతిని కుడి చెవికి తగిలిచ్చేది. మమ అనుకునేది, తీసేసేది. మమ ఉపాత్త సమస్త దురుతక్షయద్వారా శ్రీ పరమేశ్వరుద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థము శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే వ్రతవర్షే వ్రతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య నైరుతిదిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యమప్రదేశే యజమానస్య స్వగృహే అనుకోనేది. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరతందోస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీమత్ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాజనే హిమవంత ఋతో మార్గశీర్షమాసే శుక్లపక్షే బృహస్పతివాసరుక్తాయాం శుక్లపక్షే పంచమ్యాం వాసరః వాసరస్తు. బృహస్పతివాసరుక్తాయాం శుభనక్షత్రశుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదితౌ అస్య యజమానస్య శ్రీమతః గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకునేది. మీ యొక్క అత్తామామ కనుక జీవించుంటే అత్తగారి పేరు మామగారి పేరు చెప్పుకునేది. తర్వాత మీ భర్త గారి పేరు చెప్పుకునేది. యజమానస్య నామధేయస్య తస్య ధర్మకాంతాయ మీ పేరు చెప్పుకునేది. యజమానస్య కుమారస్య కుమార్యాయ మీ కుమారుని పేరు చెప్పుకునేది. కుమారునికి వివాహం ఏంటి కనుక కోడలి పేరు కూడా చెప్పుకునేది. యజమానస్య కుమారస్య తస్య ధర్మకాంతాయ మనవన్లు మనవరాళ్ళు ఉంటే కనుక వారి పేరు కూడా చెప్పుకునేది. పౌత్రస్య పౌత్రికాయా నామధేయస్య నామ్యా వివాహం కాని అమ్మాయి కనుక ఉంటే ఆ అమ్మాయి పేరు కూడా చెప్పుకునేది. కుమార్యా నామధేయాయా తస్యా సహ కుటుంబానాం. అక్షతలు ఎడమ చేతులకు వేసుకునేది, కుడి చేతిని మూసేది, కుడి తొడ మీద ఉంచుకునేది. మమ అనుకోండి. యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆజురారోగ్యైశ్వర్యావృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్యర్థం యజమానస్య మహాలక్ష్మీ సంపన్నతార్థం యజమానస్య గృహే వ్యాపార గృహే అలక్ష్మీ నిర్గమన ద్వారా మహాలక్ష్మీ స్త్రీనివాసిధ్యర్థం ధనకనక వస్తువాహన ధేనుకాంచన పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్య దిగ్వితా ప్రాప్త్యర్థం కుమారస్య సకల విద్యా పారంగతా సిద్ధ్యర్థం యజమానస్య గృహే అలక్ష్మీ నిర్గమన ద్వారా మహాలక్ష్మీ స్త్రీనివాసిధ్యర్థం అద్య మార్గశీర్ష గురువార లక్ష్మీ వ్రతాఖ్యం కర్మ కరిష్యే. ఆ అక్షతలు గణనాథుని మీద వేసేది. గణపతి మీద ఆ అక్షతలు వేసి నమస్కారం చేసుకునేది. తదంగ కలశారాధనం కరిష్యే. మనం ఏదైతే కలశాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ కలశానికి బహిర్భాగంలో కలశానికి 3 బొట్లు పెట్టి ఆ కలశంలో నీరు పోసుకొని దాని యందు అక్షతలు పుష్పము గంధము సమర్పించి వేసి దాని మీద కుడి చేయి పెట్టుకునేది. దాని మీద మరలా ఎడమ చేయి కూడా పెట్టుకునేది. కలశం గంధపుష్పాక్షతయబ్జశ్చ కలశే అస్థానాచార్య. ఓం కలశస్యమికే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితః మూలే రత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌరు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదోక్షతర్వణః అంగైష్టహితా సర్వే కలశాం వసమాశ్రితాః. ఆ కలశం యందు ఉన్న పుష్పము తీసుకొని గణపతి మీద అమ్మవారి మీద ఆ విగ్రహం మీద మట్టి విగ్రహం మీద కూడా నీరు చల్లుకునేది. ఓం ఆపో వాయుదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాప జోగుష్యాప ప్రత్యామాప సర్వా దేవత ఆప భోర్భవస్వరాపవో. మనసులో గంగావళి అని స్మరణ చేసుకుంటూ మరలా ఒక్కసారి నీరు చల్లేది.
గంగే చమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గోతమి భాగీరథీతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఆయాం తు దేవదేవి పూజార్థం ధృతక్షయకారకాః ఓం 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 కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష కలశజలం తీసుకొని ఆ కలశజలంతో పూజకు తెచ్చుకున్న ద్రవ్యాల అన్నిటి మీద కూడా నీరు చల్లుకునేది. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అమ్మవారి మీద గణనాథుని మీద కూడా నీరు చల్లుకునేది. దేవమాత్మానంచ సంప్రోక్ష దేవీమాత్మానంచ సంప్రోక్ష మరలా మీ మీద చల్లుకునేది. పూజ చేసుకునే వారి యొక్క శిరస్సు మీద కూడా నీరు చల్లుకునేది. ఆత్మానంచ సంప్రోక్ష శేషం బహిర్నిరస్య గంటను మ్రోగిచ్చేది. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షదాం గురు గంటారోం దుత్రా దేవదాహ్వానలాంఛనం ఇది ఘంటానాథం కృత్వా అక్షతలు తీసుకొని అమ్మవారి మీద గణపతి మీద పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠం మీద ఉంచాము. ఆ పీఠానికి పూజ చేసుకునేది. ఆధారశక్త్యే నమః వరాహాయ నమః దిగ్గజేభ్యో నమః పత్రేభ్యో నమః కేసరేభ్యో నమః కర్ణికాయే నమః ఆత్మనే నమః బ్రహ్మణే నమః సప్తప్రాకారాం చతుర్ద్వారకం సువర్ణమండలం పూజయేత్ పూర్వద్వారే ద్వారశ్రీ నమః దక్షిణద్వారే ద్వారశ్రీ నమః పశ్చిమద్వారే ద్వారశ్రీ నమః ఉత్తరద్వారే ద్వారశ్రీ నమః తన్మధ్యే క్షీరసాగరాయ నమః క్షీరసాగర మధ్య రత్నద్వీపాయ నమః రత్నద్వీప మధ్య కల్పవృక్షవాటికాయ నమః తన్మధ్యే రత్నసింహాసనాయ నమః రత్నసింహాసనో ప్రసిద్ధ సిద్ధిబుద్ధి శక్తిసరి శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః ధ్యానో గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः క్షీరసాధనో మహాగణాధిపతయే నమః. గణనాథుడికి కొన్ని అక్షతలు వేసేది, ఆ గణపతిని తగిలేది. అసునీతే పునరస్మాత్ జుక్యో పునఃప్రాణమిహనో దేహభోగం యోగపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయా న స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేన యథాస్థానపక్వజతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావధానకం దావత్వం ప్రతిభావేన బింబేస్మిన్ సన్నిధిం గురు అస్మిన్ హృద్రా బింబే ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం భూర్భువస్వః. గణపతి మీద కొన్ని అక్షతలు ఒక పుష్పం ఉంచేది. మహాగణాధిపతయే నమః. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో భవ వరదో భవ అవకుంఠితో భవ శాంతో భవ సర్వాభీష్టఫలప్రదో భవ. మహాగణాధిపతయే నమః అక్షతలు వేస్తూ ఉండేది. మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః ఆవాహయామి. మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకొని కలశం నీరు చేతి యందు వేసుకొని గణనాథును చూపించి ఆ పల్లెరంలో విడిచేది. మహాగణాధిపతయే నమః పాదయో పాద్యం సమర్పయామి. అదేవిధంగా మరొక్కసారి చేసుకునేది. మహాగణాధిపతయే నమః మరలా అక్షతలు తీసుకొని కలశం నీరు చేతిలో వేసుకొని స్వామివారికి చూపించి ఆ పల్లెరంలో విడిచేది. మహాగణాధిపతయే నమః హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఈ మారు కేవలం నీటిని మాత్రమే చూపించి వదిలేది. మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనం సమర్పయామి. ఒక పుష్పంతో కలశం నీరు తీసుకొని ఆ స్వామివారి మీద నీరు చల్లేది. మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనం సమర్పయామి. ఆపోహిష్టామయో భవత్తాన ఊర్ధ్యదాతన మహేరణాజక్షతే యోవశివతమోరసః తస్య భాజేతేన ఉషాతీరివ మాతరః తస్మా అరంగమామవహాయ శక్షయా జన్వత ఆపో జనజథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా కొన్ని అక్షతలు వేసేది. మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మరలా అక్షతలు వేసేది. మహాగణాధిపతయే నమః యజ్ఞోవిదార్థం అక్షితాన్ సమర్పయామి. స్వామివారి మీద కొద్ది గంధం వేసేది. మహాగణాధిపతయే నమః శ్రీగంధాన్ ధారయామి. మహాగణాధిపతయే నమః మరలా 2 అక్షతలు వేసేది. అలంకరణార్థం ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి. మరలా కొద్దిగా పసుపు కుంకుమ వేసేది. మహాగణాధిపతయే నమః హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. మహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి. మనసులో గం గణపతయే నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి మీద వేసేది. మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజారణాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో
పాలచంద్రో గజానన వక్రతుండసూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశేతాని నామాని ఎప్పడే శృణుయాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతయే నమః. నానావిధ దివ్య పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అగరబత్తులు తీసుకొని స్వామివారికి తిప్పేది. మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అక్షతలు తీసుకొని మరలా దీపాల మీద కొద్దిగా వేసేది. మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. కలశం నీరు ఒక చుక్క తీసుకొని స్వామివారికి చూపించి ఆ పల్లెరంలో విడిచేది. మహాగణాధిపతయే నమః. ధూపదీపానంతరం మధ్యే ఆచమనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. నైవేద్యము స్వామివారికి 2 ఆపిల్ పండ్లు కానీ ఎవరికి తోచిన పండ్లను స్వామివారికి నివేదన చేసేది. టెంకాయ కూడా నివేదన చేసేది. ఒక కలశం నీరుతో ఒక పుష్పంతో కలశం నీరు తీసుకొని ఆ నైవేద్యం మీద మీకు తోచిన ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం, శక్తి లేదు బెల్లం ఉంటనైనా పెట్టి నైవేద్యం పెట్టవచ్చు. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దేవసవిత ప్రసూవా సత్యం దురుతేన పురుషంచామి దేవా దేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహం యానాయ స్వాహం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణే స్వాహ. మహాగణపతి దేవతా ప్రీత్యర్థం సంపూర్ణ నారికేల ఫలకండ నైవేద్యం సమర్పయామి. కాశ్మీర ఫలాన్ని నివేదయామి. మీరు పెట్టే నైవేద్యం మీకు తెలియనప్పుడు మధురాన్ని నివేదయామి అనుకోండి. మధురాన్ని నివేదయామి. ఒక 5 మార్లు కలశం నీరు తీసుకొని పల్లెరంలో విడిచేది. మహాగణాధిపతయే నమః. నైవేద్యాచమనం సమర్పయామి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తప్రక్షాళనం పాదప్రక్షాళనం పునః దాచమనం సమర్పయామి. ఒక చుక్క నీరు తాంబూలం మీరు చల్లేది. పూగే ఫల సమాయుక్తం నాగవల్లదలయుక్తం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలాన్ సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాన్ సమర్పయామి. స్వామివారికి ఆ తాంబూలము చూపించేది. తర్వాత స్వామివారికి మంగళహారతి. ఓం నిశిషీర గణపతే గణేశుత్వా మాహుర్విప్రథమం గవీనాం నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘవం చిత్రమర్చ. మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. ఓం విఘ్నద్వాంత నివారణేకతరణీర్విఘ్నాటవీ హవ్యవాడ్ విఘ్నం వ్యాలకుల ప్రమత్తగరుడో విఘ్నేవ పంచారణ విఘ్నోత్తుంగగిరి ప్రభేదనకరి విఘ్నాబ్దికుంభోద్భవ విఘ్నాగౌగణ ప్రచండ పౌనో విఘ్నేశ్వర పాదుమాం. ఆ గణనాథునికి ఆ నీరాజనం చూపించి ఒక చుక్క నీరు కలశం నీరు వదిలేది. మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనాన్ని ధాచమనం సమర్పయామి. ఆ హారతికి నమస్కారం చేసుకునేది. స్వామివారి మీద 2 అక్షతలు పుష్పాలు ఉంచేది. మహాగణాధిపతయే నమః. నీరాజనాన్ని ధాచమనం సమర్పయమాచమనీయాంత్రే పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. అక్షతలు స్వామివారి మీద అక్షతలు ఒక 2 పుష్పాలు ఉంచేది. మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపజా దేవా శరణాగతవశ్చల. చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప భవసంచిత పాపౌఘ విద్వంసన విచక్షణ విఘ్నాంధకార భాస్మంతం విఘ్నరాజం అహం భజే. స్వామివారి 2 అక్షతలు వేయండి. మహాగణాధిపతే నమః. మనసా ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయామి. 2 పుష్పాలు ఉంచేది. ఛత్రమాచ్ఛాదయామి. పునః పూజాం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం విజయామృత్యం దర్శయామి. గీతం శ్రావయామాందోళనవరోహయామి. శ్వాన్నరోహయామి. గజాన్నరోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తుపచార శక్తుపచార పూజా సమర్పయామి. అక్షతలు చేతికి తీసుకొని కలశం నీరు చేతి ఎందు వేసుకొని స్వామివారికి చూపించి పల్లెరంలో విడిచేది. మహాగణాధిపతయే నమః. యస్య స్మృత్యాక్తినామోక్త్యాదవ పూజా క్రియాశూన్యుడం సంపూర్ణతాం జాతి. సజ్జో వందేదమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరత్పూయితం మయా దేవదేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన చ భగవతే భగవాన్ సర్వాత్మస్వరం శ్రీ మహాగణపతి దేవత సుప్రీత స్మరసన్న వరదా భవంతు. ఆ గణనాథునికి పూజ చేసిన ఒక పుష్పము జడలో ఉంచుకుండేది ముత్తైదువులు. మహాగణాధిపతయే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి.
భో గణపతే తదాగ్నయ దేవపూజాం చ కరిష్యే. ఇప్పుడు మనం మొట్టమొదటి గణనాథుని పూజ చేసుకున్నాము. ఈ యొక్క మార్గశీర్ష గురువార లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవడం జరుగుతుంది. ఓం అసునీతే పునరస్మాచక్షు పునఃప్రాణమిహ నో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే ముళయాన స్వస్తి. అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేన యథాస్థానపక్వజతే. దేవి సర్వజగన్నాయికి యావత్ పూజావసానకం తావత్వం ప్రతిభావేన బింబేస్మిన్ సన్నిధిం గురు. అస్మిన్ బింబే ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం భూర్భువస్వః. మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షతలు అమ్మవారి మీద వేసేది. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో భవ వరదో భవ. మహాలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం నమస్తేస్తు మహామాజే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. 2 అక్షతలు వేయండి. మహాలక్ష్మీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాద్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాద్. మహాలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరేతుస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. 2 అక్షతలు వేయండి. ఆవాహయామి. ఇప్పుడు మనం ఈ యొక్క గురువారం మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకునే విధానము, దీన్ని శ్రీ సూక్త విధాన పూజా విధానం అంటారనమాట. ఆ పూజా విధానంతో మనము ఈ పూజను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరలా 2 అక్షతలు తీసుకోండి. తాం మావహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యవిందే జంగామస్వం పురుషానహం. మహాలక్ష్మీదేవ్యై నమః. నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. ఓం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీర్పక్వయే శ్రీర్మా దేవీషుతాం. కొన్ని అక్షతలు తీసుకొని కలశం నీరు చేతిలోకి వేసుకొని అమ్మవారికి చూపించేసి ఆ నీటిని పల్లెరంలోకి విడిచేది. మహాలక్ష్మీదేవ్యై నమః. పాదయో పాద్యం పాద్యం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకునేది, కలశం నీరు చేతిలోకి వేసుకునేది, అమ్మవారికి చూపించి వదిలేసేది. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పజంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం. మహాలక్ష్మీదేవ్యై నమః. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు కేవలం నీటిని మాత్రం అమ్మవారికి చూపించేసి పల్లరంలో విడిచేది. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. అలక్ష్మీర్మే నశ్యతాం ద్వామృణే. మహాలక్ష్మీదేవ్యై నమః. ముఖే ఆచమనం సమర్పయామి. ఓం ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య బలాని తపసానతంతు మాజాంతరాయాశ్చ వాక్య అలక్ష్మీ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా పుష్పంతో కలశం నీటిని పుష్పంతో అద్ది అమ్మవారి మీద నీటిని చల్లేది. ఆపోహిష్టామజో భవత్తాన ఊర్జేత దాతనామ హేరణాజక్షతే జోవశివతమోరసః తస్య భాజేతేన ఉషతీరివ మాతరః తస్మా అరంగమావహాయ శక్షజా జన్వత ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అరటి పండ్లు అన్నీ మిశ్రమం చేసినటువంటి పంచామృతం ఉన్నది. ఆ పంచామృతంతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకునేది. అభిషేకం చేసుకునే కాలంలో శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనుకుంటూ అమ్మవారికి ఆ పంచామృతాలతో అభిషేకం చేసేది. ఓం ఆప్యాజస్వసమేతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్సతంగదే. మహాలక్ష్మీదేవ్యై నమః. క్షీరేణ స్నపయామి. దధిక్రావృణోకారశం జిష్ణోరస్వస్య వాజినః సురభినోముఖాగ్రత్ప్రణాయోగుంషితార్షదు జజ్నాస్నపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవ సవితోత్పన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆద్యేన స్నపయామి. మధోవాతారుతాయుతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషదీః మధోనక్తమతోషమదమత్పార్థ్వగుమృజః మధుజ్యోరస్తు నప్పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్సు సూర్యః మాద్వీర్గావో భవంతు నః. మధునా స్నపయామి. స్వాదుపశుదివ్యా జన్మనే స్వాదురుంద్రా సుహువీతనామ్నే స్వాదుర్మిత్రాయురుణాయ వాయువే బృహస్పతయే మధుమాగమదాభ్యః. శర్కరా స్నపయామి. యా ఫలనీర్యా అఫల. టెంకాయ నీరు కూడా అమ్మవారికి వేసేది. యా ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసుతాస్థానో ముంజంత్వగుంహసః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి.
ఒక్క చుక్క కలశం నీరు అమ్మవారికి వేసి కడిగేది. ఆపోహిష్టామయో భవత్తాన ఊర్జేత ధాతనామహేరణాజ చక్షదే యోవశివత మూరసః తస్య భాజేతేన ఉషాతీరివ మాతరః తస్మా అరంగమామవహాయ శక్షజాజ జన్వత ఆపో జనజథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారిని అభిషేకం చేసిన అమ్మవారికి చక్కగా గంధము పసుపు కుంకుమతో అలంకరించి పీఠమునందు ఉంచుకునేది. ఓం ఉపైతు మాం దేవ సఖ కీర్తిశ్చమనినాశః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం అభివస్త్రా సువసనాన్యర్షావిధేను సుదుగా పూజమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాబ్జస్వానిధినో దేవసోమా వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి. ఓం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసవృద్ధిం చ సర్వాన్నదమే గృహాద్ యజ్ఞోపవిత మాంగళ్యం సమర్పయామి. మరలా అమ్మవారి కొద్ది గంధము గంధద్వారాం దురాదర్శాం నిచపుష్టాంగరీసినీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. మనసః కామమాకోతిం వాచः సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయితాం యశః. అలంకరణార్థం ఆభరణార్థమక్షితాన్ సమర్పయామి. ఓం కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలినీం. మహాలక్ష్మీదేవ్యై నమః. మహాలక్ష్మీదేవ్యై నమః. మహాలక్ష్మీదేవ్యై నమః. హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి పుష్పై పూజయామి. ఇంతవరకు మనం అమ్మవారికే ధ్యాయామి, ఆ అమ్మవారిని ధ్యానించినాం. ఆవాహయామి రమ్మని చెప్పినాం. ఆసనం సమర్పయామి నవరత్నాలతో పొదిగించబడిన బంగారు సింహాసనంలో కూర్చోమని చెప్పాము అమ్మవారికి. పాద్యం కాళ్ళు కడిగినాం. అర్ఘ్యం చేతులు దుడిచినాం. ముఖే ఆచమనం ముఖాన్ని కడిగినాం. తర్వాత స్నానం చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి కలశజలంతో శుద్ధోదక స్నానం చేయించినాము. తర్వాత వస్త్రయుగ్మం పత్తి ఒత్తిని ఏర్పాటు చేసి వేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి గాజులు తామర గింజలు గవ్వలు ఇవన్నీ కూడా అలంకరణాలు ఆభరణార్థం ఇవన్నీ కూడా మహాలక్ష్మి స్వరూపాలు అవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. తర్వాత గంధము పసుపు కుంకుమ ఆభరణము తర్వాత పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం జరుగుతుందన్నమాట. మనసులో శ్రీ మహాలక్ష్మ్యై నమః అనుకుంటూ అమ్మవారికి అర్చన చేసేది. ఓం ప్రకృత్యై నమః. మీ దగ్గర ఉన్న పుష్పాలు మీ దగ్గర ఉన్న పసుపు కుంకుమ కొద్దిగా అమ్మవారికి అన్ని దగ్గర అక్షతలతో పూలతో పసుపు కుంకుమతో అన్ని దానితో కూడా అమ్మవారికి అర్చన చేసేది. ఓం ప్రకృత్యై నమః. కొంతమంది తామర గింజలతో కూడా చేసుకుంటారు. ఎవరెవరు తామర గింజలతో కానీ గవ్వలతో కానీ గాజులతో కానీ పూలతో కానీ పసుపు కుంకుమతో కానీ లేదంటే అక్షతలతో కానీ ఎవరెవరి శక్త్యానుసారమో వారు ఈ పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ద్రవ్యం లేదు, మాకు ఈ పూజ ఏం ఫలితం వస్తుందో లేదో అనే భావన లేదు, ఏం మన దగ్గర ఉండదో ఆ పూర్ణత్వం చేసేది అక్షతలు. క్షతము కానిది అక్షతలు. అక్షతలతో పూజ చేసుకుంటే కూడా సమస్తం చేసుకున్నట్టే. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాజే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వదాయే నమః. ఓం సుదాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుదాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోరసముద్భవాయే నమః. ఓం అనుగ్రహప్రదాయే నమః. ఓం బుద్ధ్యే నమః. ఓం అనగాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మలయాయే నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మహస్తాయే నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయే నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధరాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాజే నమః. ఓం చంద్రసహోదర్యే నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇంద్రశీతలాయే నమః. ఓం ఆహ్లాదిన్యే నమః. ఓం పుష్యే నమః. ఓం శివాయే నమః. ఓం
శివకర్యే నమః ఓం సత్యే నమః ఓం విమలాయే నమః ఓం విశ్వజనన్యే నమః ఓం తుష్ట్యే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతాయే నమః ఓం శుక్లమాల్యాంబరాయే నమః ఓం శ్రియే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్త్యే నమః ఓం సిద్ధ్యై నమః ఓం శ్రైణ సౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం రూపవేష్మగతానందాయే నమః ఓం వరలక్ష్మే నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాజీ నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సముద్రతనజాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళాయే నమః ఓం దేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాజన సమాశ్రితాయే నమః ఓం దారిద్ర్యశంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్నివారణ్యే నమః ఓం నవదుర్గాయే నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః నానావిధ దివ్యపరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. మరలా అగరవత్తులు తీసుకొని అమ్మవారికి తిప్పేది. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి. మరలా దీపాలకు నమస్కారం చేసుకునేది. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. దీపం దర్శయామి. ఒక చుక్క కలశం నీరు పల్లరంలోకి విడిచేది. ధూపదీపానంతరం మధ్యే ఆచమనం సమర్పయామి. ఓం ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. అమ్మవారు చేసిన ఒక్క అన్నం అంటే ఏమి బెల్లం పొంగలి కాకుండా పులగం కాకుండా మిగతా నైవేద్యాలన్నిటి మీద కూడా నీరు చల్లేది. ఓం భోర్భవ కలశం నీరు తీసుకొని పుష్పంతో చల్లేది. ఓం భోర్భవస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. దేవసవిత ప్రసూవ సత్యం ధృతేన ప్రశంచామి దేవాదేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. ఒక చుక్క నీరు కలశం నీరు పల్లరంలో విడిచేది. అమ్మవారికి ఆ పెట్టిన నైవేద్యానంతా కూడా చూపించేది రెండు చేతులతో. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం మధురాన్ నివేదయామి. సంపూర్ణ నారికేలఫలకండ నైవేద్యం సమర్పయామి. కాశ్మీరఫల దాడివిఫలాన్ని నివేదయామి. ఉద్గఫలపుష్ట నైవేద్యం సమర్పయామి. గుడపానీయం సమర్పయామి. ఒక 5 మార్లు కలశం నీరు పల్లరంలోకి విడిచేది. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాభూషణమస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం పునః ఆచమనం దాచమనం సమర్పయామి. మరలా ఒక చుక్క నీరు తాంబూలం మీద కూడా చల్లేది. నాభ్య తాం మావహ జాతవేదో లక్ష్మీరుమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేశం పురుషానహము పూగీ ఫలసమాయుక్తం నాగవల్లదలయుక్తం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలాన్ సమర్పయామి. అథ నీరాజనం. అమ్మవారికి హారతి ఇచ్చేది. ఈ హారతి ఇచ్చినప్పుడు అక్షతలు పుష్పం చేత పట్టుకొని అమ్మవారికి హారతి ఇచ్చేది. యశుచి ప్రయతో భూత్వా జుహియాదాద్యమన్వహం శ్రియ పంచదశ్చంచ శ్రీకామస్సతతం జపేద్. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యోధానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆజుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యమైరాజ్యం పారమేష్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే దేవి నారాజన నమోస్తుతే. అమ్మవారి హారతి ఇచ్చిన తర్వాత ఒక చుక్క నీరు కలశం నీరు ఆ హారతి పల్లరానికి తిప్పి పల్లరంలోకి విడిచేది. అమ్మవారికి చూపించేది. ఆ అక్షతల పూలు అమ్మవారి మీద వేసేది. నీరాజనం దర్శయామి. నీరాజనార్థాచమనం సమర్పయామి. జై ఇందిరారమణ గోవింద గోవింద. అక్షతల పూలు చేత పట్టుకునేది. ఆనందగర్ధమశ్చేవ చిక్లీత ఇది విశ్రుత ఋషయస్తేత్రయ పుత్ర స్వయం శ్రీదేవి దేవత. పద్మాసనే పద్మౌరు పద్మాక్షే పద్మసంభవే త్వమ్మా అంబజస్వ పద్మాక్షేణ సౌఖ్యం లభామ్యహం. లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మీదేవ్యై నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాతు మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి మనము ఈ యొక్క గురువార మార్గశీర్ష గురువార లక్ష్మీ పూజకు గాను చెప్పవలసిన కథను చెప్తూ ఉన్నాను. సుమంగళ అక్షతలు చేత పట్టుకొని ఈ కథను వినేది. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశీర్ష లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్ళకు సుశీల వివాహం అయినది. అత్తవారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళినది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె ఇంట మాత్రము మహదైశ్వర్యంతో అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులయ్యి సంగతిని తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన మీ అక్కగారు ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకొని రమ్మని చెప్పి పంపెను. సుశీల ఇంటికి తమ్ముడు వచ్చి వారి దరిద్రాన్ని గురించి చెప్పసాగాను. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చినది. ఆ చిన్నవాడు ఆ కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును చూసి తల్లి, ఏమి తెచ్చావు నాయన అని అడుగుగా, ఏమీ తేలేదమ్మా అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రములో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకొని ఒక చెప్పుల చేత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యములో దాహం చేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఆ మూటను ఎవరో తీసుకొని పోయిరి. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రము ఇలాగెందుకైనదో అని ప్రాప్తించినదో అని పరి విధములుగా బాధపడుచూ ఉండెను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా డబ్బు తీసుకొని రానాయనా అని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి తొలగించి దాని నిండా వరహాలు నింపి ఆ పండు ఆ అమ్మకి ఇవ్వమని చెప్పి పంపాను. సరే అని తీసుకొని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగున్నదని పట్టుకొని వెళ్ళిపోయాను. ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా ఆ పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చేదివని అడుగగా జరిగినది చెప్పాను. తల్లి విచారించినది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళాను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారము నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మ, ఈరోజు మార్గశీర్ష లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందామని చెప్పాను. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నపిల్లనా అని చెప్పి బదులిచ్చి చెప్పాను. సరే అని చెప్పాను. పిల్లలకు సద్ది అన్నం పెట్టుచు నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి, అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అని అన్నది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం చేసుకుందామని అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను ఆ తలకు నూనె రాసుకున్నది. కావున ఆ వారం కూడా వ్రతం చేయుటకు వీలు కాలేదు. మరుసటి వారమైనా ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె దువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. అంతేకాక కూతురు మాత్రమే చేసుకున్నది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది. పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేస్తామని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు, నాకేమీ తోచక అది తిన్నానని చెప్పినది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారము మార్గశీర్ష లక్ష్మీవారము వ్రతం ఆఖరి వారము. అప్పుడు సుశీల తల్లిని తన కొంగును కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానము చేయించి వ్రతం చేయించినది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించినది. కానీ మహాలక్ష్మి దూరముగా వెళ్ళిపోయినది. ఏమిమ్మా అలా వెళుతున్నావని అడుగుగా, నీ చిన్నతనములో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే
మీ అమ్మ చీపురుతో కొట్టినది నిన్ను, అందుకనే నేను దూరముగా వెళ్ళుచున్నాను. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించినది. మళ్ళీ నీ తల్లిచే ఈ వ్రతం పూర్తి చేయించినేని నేను సంతుష్టుడు అవుతాను అని చెప్పి అదృశ్యమైనది. సరే అని చెప్పి మహాలక్ష్మి అమ్మవారితో సరే అని చెప్పి మొదటి వారము పులగము, రెండవ వారం అట్లు, మూడవ వారం అప్పాలు, నాలుగవ వారము చిత్రాన్నము, ఐదవ వారము గారెలు, ఇవన్నీ పుష్యమాసములో 5వ వారము మొదటి వారములో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించినది. కథ అక్షతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళును. కథ లోపమైనను వ్రతలోపం కారాదు. భక్తి తప్పినను ఫలము దక్కదు. కావున భక్తితో శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించవలను. ఎవరైతే ఈ యొక్క గురువార వ్రతాన్ని పరిపూర్ణముగా చేసుకున్నదురో వారికి మహాలక్ష్మి సంపన్నము కలిగి అష్టైశ్వర్యములతో తొలతూగునని శాస్త్రోక్తము చెప్పుచున్నది. ఓం స్వస్తి. ఈ అక్షతలు అమ్మవారి మీద వేసి ఒక 2 అక్షతలు మన తల మీద వేసుకోవాలి. కథాక్షత సమాప్త. ఇప్పుడు అమ్మవారికి మనము పొంగలి నైవేద్యం ఉంది. ఆ నైవేద్యం మీద కలశం నీటితో నీరు చల్లుకునేది. ఓం భోర్భవస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవసవిత ప్రసూవా సత్యం ధృతేన పరిశంచామి దేవాదేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. అమ్మవారికి నైవేద్యం చూపించేది. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మహాలక్ష్మీదేవతా ప్రీత్యర్థం మధురాన్ని నివేదయామి. మరలా కలశ జలము ఉద్దరేణితో తీసుకొని పల్లరంలో విడిచేది. మధ్య మధ్య అమృతపానీయం ఉత్తరాభూషణమస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం పునః దాచమనం సమర్పజామి. తర్వాత మరలా హారతి ఇచ్చేది. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆజస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మీదేవ్యై నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారికి ఒక చుక్క కలశం నీరు ఆ హారతికి చుట్టూ తిప్పి నీరు పల్లరంలో విడిచేది. నీరాజనం దర్శయామి. ఆ అక్షతలు పూలు అమ్మవారి మీద వేసేది. నీరాజనానంతరం దాచమనం సమర్పయామాచమనీయాంత్రే పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి హారతి చూపించి మీరు కూడా ఆ హారతిని మొక్కుకునేది. ఓం ఇందిరారమణ గోవింద గోవింద. మరలా పుష్పాలు తీసుకొని అమ్మవారి మీద ఉంచేది. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతీ శ్రీరలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమపీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయ. ఒక్కసారి పైకి లేచి ప్రదక్షిణ చేసేది. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపజా దేవి శరణాగతవశ్చల. చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. అక్షతలు వేసి నమస్కారం చేసుకొని కూర్చునేది. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాం చ కరిష్యే. పునః పూజాం చ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. ఛత్రమాచ్ఛాదయామి. అక్షతలు వేసేది. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం విజయామృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళనం రోహయామి. శ్వాన్న రోహయామి. గజాన్న రోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తుపచార శక్తుపచార పూజా సమర్పయామి. అక్షతలు చేతిలోకి వేసుకొని కలశం నీరు చేతిలో ఉంచుకొని అమ్మవారు చూపించి ఆ పల్లరంలోకి నీటిని వదిలేది. ఎస్య స్మృత్యాక్తనామోక్త్యాదవ పూజా క్రియాదిశూన్యూడం సంపూర్ణతాం యాతి. సజ్జో వందే తమచ్యుత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరత్పూయితమయా దేవదేవి
పరిపూర్ణం తదస్తు అనేన శ్రీసూక్త విధానేన పూజనేన చ భగవతే భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ మార్గశీర్ష గురువార లక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. మరలా ఒక్కసారి నీళ్ళు వదిలేది. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమిజ్జ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అమ్మవారికి పూజ చేసిన ఒక పుష్పం జడలో ఉంచుకునేది, అమ్మవారికి అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తీసుకునేది. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ మహాలక్ష్మీదేవత పావనం పాదోదక తీర్థం శుభగం శుభం. మరలా చేతులు కడుక్కునేది. తీర్థం తీసుకున్న తర్వాత మరలా చేతిని కడుక్కునేది. ఇక్కడికి మన మార్గశీర్ష గురువార లక్ష్మీ వ్రతం అనే పూజ పరిసమాప్తమైంది. దీనికి ప్రధానమైనవి 3. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల దువ్వుకోవడం కానీ, తల ఆరేసుకోవడం కానీ, తర్వాత దువ్వుకోవడం కానీ, తర్వాత బ్రహ్మచర్యం తప్పినా కానీ, తిండి నియమాల్లో ఎర్రగడ్డలు తెల్లవాయలు తిన్నా కానీ ఈ వ్రతానికి సరైన ఫలితం ఉండదు. కాబట్టి ఇవి ఆచరిస్తూ ఈ వ్రతాన్ని చేసుకోవాల్సినది. ఈ 5 గురువారాలు ఈ వ్రతం చేసుకున్న తర్వాత, ఈ పూజ చేసుకున్న తర్వాత 5 మంది ముత్తైదులను పిలిచి వారికి భోజనం పెట్టి తాంబూలాదులు ఇవ్వవలసిందిగా ప్రార్థన. తర్వాత ఈ యొక్క 5 గురువారాల్లో మనం అమ్మవారికి నైవేద్యం, మనం అన్నము, పప్పు, పొడుకూర, పచ్చడి ఇవన్నీ సమస్తం ఏదైతే నైవేద్యం పెట్టుకుంటామో అది పెట్టుకుంటూ ప్రధానంగా మొట్టమొదటి గురువారం అంటే మొదటి గురువారం రోజు పులగాన్ని, రెండవ గురువారము పులగము తర్వాత అట్లు, మూడవ గురువారం అప్పాలు పరమాన్నము, 4వ గురువారము పులిహోర కానీ చిత్రాన్నం కానీ గారెలు కానీ, 5వ గురువారము పూర్ణం గారెలతో అమ్మవారికి వేరువేరుగా నివేదన చేయాలన్నమాట. ఈ విధంగా నివేదన చేసుకొని 5 గురువారాల తర్వాత 5 మంది ముత్తైదులకు అన్నము పెట్టి ఆ తాంబూలాదులు ఇవ్వడంతో ఈ వ్రతము ఈ పూజ పరిసమాప్తమవుతుంది. గుర్తుపెట్టుకుని దీనికి ఉద్యాపన కార్యక్రమము ఉండేది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉద్యాపన ఉండదు. ఎందుకంటే ఆమె సుస్థిరంగా మన ఇంట్లో ఉండాలన్నమాట. ఆమె వెళ్ళిపోయేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ వ్రతానికి ఉద్వాసన అనేది ఉండదు, ఉద్యాపన అనేది ఉండదు. కాబట్టి ఈ వ్రతాన్ని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరించుకొని మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా సంపాదించుకోవాలని చెప్పి మన ఈ ఆరాధ్య ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుదురుగాక. ఓం స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.